నా పేరు ఏస్మణి అండి. మరి మాకు 8 గంటల డ్యూటీ నుంచి 10 గంటల డ్యూటీకి పెంచుతాను అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. మా విఎంసీ వాళ్ళని అయితే మాత్రం ఎవరు గుర్తించట్లా. కష్టపడి తెల్లారగట్ట 5 నుంచి కష్టపడి చంటిబిడ్డలను వదులుకొని ఫ్యామిలీని వదులుకొని కూడా మేము వచ్చి కష్టపడుతున్నాము. 10 గంటల వరకు పనిచేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. అదేమన్నంటే మాకు ఒక రేషన్ కార్డులు కూడా తీసేస్తానంటున్నారు. రేషన్ కార్డులు మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు కానీ డబ్బులు పథకాలు అనేవి అసలు ఏది కూడా అమలు అవ్వట్లేదు. మాకు ఏం పాపం చేసుకున్నాము. ఓట్లు వేయడానికి అయితే మాత్రం అందరూ సమానంగా ఉంటారు. 20,000 ఉద్యోగం మాకు ఎంత 21,000 వస్తుంది. ఆ 21,000 ఏమన్నా మాకు పర్మనెంట్ జీతాలా, లక్షల జీతాలు ఏమన్నా తీసుకుంటున్నామా? రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తారు? ఓట్లు వేసుకొని అడుక్కొని ఓట్లు గెలిచిన తర్వాత ఒక మాట, ఓట్లు రాకముందు ఒక మాట, ఇళ్ళమ్మట అడుక్కుంటాకు వచ్చినప్పుడు తెలీదా మాకు? మా 20,000 జీతంతో మా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి? 21,000 జీతం ఇస్తున్నప్పుడు కూడా మాకు సరిపోక మేము నానా ఆగసాట్లు పడుతున్నాము. అద్దెలు కట్టుకోలేక, పిల్లలకి ఫీజులు కట్టుకోలేక, కాలేజీ ఫీజులు కట్టుకోలేక నానా ఆగసాట్లు పడుతున్నాము. ఓట్లకైతే అడుక్కోడా కొట్టడానికి సిగ్గు లేదా? కొంచెమన్నా సిగ్గుందా? మా ఓట్లు గెలిపించుకొని కుక్కకు బిస్కెట్లు వేసినట్టు 3,000 2,000 ముష్టోళ్ళలాగా పెంచుతున్నారు. మాకు అన్నీ తీసేసి మాకు పర్మనెంట్ చేయి. నీకు దమ్ముంటే, నువ్వు మగడు అయితే నీకు దమ్ముంటే మాకు అన్నీ పర్మనెంట్ చేసి మా రేషన్ కార్డులు, మా పిల్లల ఫీజులు అన్నీ మేము ఎంత భారాలు కలిగి ఉంటున్నామో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆడవాళ్ళకి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు 2,000 3,000 పెంచుతారా? అంత హీనంగా అంత దిగజారిపోయి కనబడుతున్నారా? విఎంసీ వాళ్ళు కడుపు మంట వచ్చి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే మాకు ఇవ్వాల్సినవి కూడా అమలు చేయలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు ఈ ప్రభుత్వం. అదేమన్నంటే మేము వచ్చి సంవత్సరమేగా అయ్యిందంటే నువ్వు దిగేటప్పుడు ఆఫర్లు పెడతావు. నువ్వు నేను 3కి ఇస్తాను 4కి ఇస్తాను అంటాం కాదు. రోడ్లు ఎక్కి పనిచేసే కార్మికులు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఇదే మా డిమాండ్లకు కనుక మీరు ఒప్పుకొని పరిస్థితిలో ఉంటే మాత్రం రోడ్లు ఎక్కి ఇంకా విపరీతంగా మేము డిమాండ్లు చేయాల్సి వచ్చింది. ఇంకా మా పోరాటం ముందుకు సాగిస్తాం.